భారతదేశంపై ఉగ్రదాడులు చేసిన దాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్లో 9 స్థావరాలను ఏకకాలంలో మట్టుపెట్టిన వీర జవాన్లకు కృతజ్ఞులుగా కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో ఆపరేషన్ సింధూర్ సోఫియా కురేష్ సైకత శిల్పాన్ని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పిల్లి గోవిందరాజు, యంగ్ మైండ్స్ ఫౌండర్ వాకాడ చిన్న మాస్టర్ సోఫియా కురేషి సైకత శిల్పం పేరుతో బీచ్ మట్టితో చేసిన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. బీచ్కి వచ్చిన సందర్శకులందరూ చూసి మన దేశం యొక్క వీరత్వంను, మన దేశ ఆడపడుచుల సింధూరం తుడిచిన ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రజలందరూ ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యోగి జాతీయ అధ్యక్షులు హనుమాన్ సేవాదళ్ గణేష్, సభ్యులు కుమార్, సంధ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ అవార్డు మాస్టర్ మేము కలిపి ఈ సైకిత శిల్పాన్ని ఇవాళ ఉదయం 5 గంటల నుంచి చెక్కడం జరిగిందండి. చెక్కి బీచ్లో వాళ్ళందరికీ కూడా మరి మన దేశం మీద భక్తి, మన దేశం మీద ఈ గర్వకారణం ఇది రావాలని చెప్పేసి మన దేశానికి వాళ్ళు కూడా ఏదో ఒకటి మనం చేయాలి, మిలిటరీ వాళ్ళు అక్కడ నిద్రాహారం లేకుండా చేస్తున్నారని అనే దాని మీద మేము ప్రతీకగా ఇది చెక్కేవండి. మరి ప్రతి పౌరుడు కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని, భారతదేశానికి కట్టుబడి, హిందుత్వానికి కట్టుబడి మన దేశం, మన హిందూ దేశం, మన భారతదేశం అని చెప్పేసి మెలగాలని, అలాగే మన భారతదేశం మీద ఇష్టం లేని వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చని ఈ విధంగా మరి ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈ చుట్టుపక్కల ఇక్కడికి వచ్చేటువంటి బీచ్కి వచ్చేటువంటి ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ శిల్పాన్ని చెక్కడం జరిగింది. మరి ఇక్కడ ఈ మనకి మిలిటరీలో మన ఇంటి దగ్గర ఎంతో మనం సుఖంగా ఉన్నాం, కానీ మిలిటరీలో వాళ్ళకి నిద్ర లేదు, ఏమీ లేకుండా ఇన్ని రోజులు కష్టపడినటువంటి ఆ కష్టం కోసం ఒక చిన్న తపనతో ఉదయం వచ్చి ఇప్పుడు 11 గంటల వరకు ఇలా చేయడం జరిగింది. మరి జనాలందరూ కూడా దీన్ని చూడడం జరిగింది, చూసి స్పందించడం కూడా జరిగింది. అలాగే జనాల్లో కూడా దేశభక్తి అనేది చాటాలనేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను.